ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు బాబా వంగా చేసిన భవిష్యవాణులు మరోసారి చర్చకు వచ్చాయి. ముఖ్యంగా 2026లో భూమిపై ఎలియన్లు కనిపిస్తారా, యుఎఫ్ఓలు ప్రత్యక్షమవుతాయా అనే అంశాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ధూమకేతువులకు సంబంధించిన వార్తలు కూడా ప్రజల్లో ఆసక్తితో పాటు భయాన్ని కూడా పెంచుతున్నాయి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెడిక్షన్ మార్కెట్గా పేరున్న పాలీ మార్కెట్ ఒక అంచనా వేసింది. 2026లో ఎలియన్ల ఉనికిపై అధికారికంగా అంగీకారం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే దీని సంభావ్యత కేవలం 12%మేనని తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇప్పటికే యుఎఫ్ఓలు ఎలియన్లపై సమాచారం ఇచ్చారని, త్వరలోనే దీనికి సంబంధించిన ఫైళ్లు, రిపోర్టులు బహిర్గతం కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్లో లభ్యమవుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 7న ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యుఎఫ్ఓలకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందన్న అంచనాతో ప్రజల్లో నమ్మకం ఒక్కసారిగా పెరిగింది. మొదట ఈ విషయం నిజమయ్యే అవకాశం సింగిల్ డిజిట్లో ఉండగా కొద్దిసేపట్లోనే అది 70% దాటింది. ప్రభుత్వం క్లాసిఫై చేసిన యుఎఫ్ఓ డాక్యుమెంట్లు, వీడియోలు లేదా రిపోర్ట్లు అధికారికంగా విడుదల చేస్తేనే ఈ అంచనాను సరైనదిగా పరిగణిస్తారు. పుకార్లు లేదా లీకులు ఇందులో లెక్కలోకి రావు. 2025 మధ్యలో ఏలియన్లు, యుఎఫ్ఓ పైల చర్చలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా జూలై నెలలో 3 I/Atlas అనే అంతరిక్ష వస్తువును గుర్తించిన తర్వాత ఈ చర్చలు పెరిగాయి. కొందరు దీన్ని ఏలియన్ మదర్షిప్గా భావించారు. భూమిపై ప్రాబ్స్ పంపే అంతరిక్ష నౌక అని ఊహించారు. కానీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహా ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు ఇది సాధారణ ధూమకేతువే అని స్పష్టం చేశారు. బాబా వంగా భవిష్య వాణిలో గ్రహాంతరవాసులకు సంబంధించి కీలక ప్రకటన చేసినట్లు చెబుతారు. 2026 నవంబర్లో భూమిపై ఒక భారీ స్పేస్ క్రాఫ్ట్ కనిపిస్తుందని, అది ఏలియన్లు, మనుషుల మధ్య మొదటి అధికారిక కలయికగా మారుతుందని వారు విశ్వసిస్తున్నారు. దీంతో పాటు 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కూడా చోటు చేసుకోవచ్చని బాబా వంగా హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఏలియన్స్ నిజంగానే భూమి మీదకి వచ్చాయని మరియు అవి ప్రపంచంలోని గొప్ప గొప్ప ధనవంతులు మరియు ప్రపంచాన్ని శాసించే కొన్ని దేశాల ప్రెసిడెంట్ల రూపంలోనూ ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. మరి ఏది నిజం, అబద్ధం తెలుసుకోవాలంటే తప్పకుండా వేచి ఉండాల్సిందే.